హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే మార్నింగ్ మనం ఎర్లీగానే పూజ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి స్కూల్కి రెడీ అవటంతో త్వరగా టిఫిన్ చేసేద్దామని పూజని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి రవ్వ దోశ. ఇన్స్టెంట్గా మనం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ముందుగా పల్లి చట్నీ చేసి పెట్టేసుకున్నాం. ఒక సైడ్ ఏమో బొంబాయి రవ్వని, ఇంకొక సైడ్ ఏమో అటుకులని 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఓవరాల్గా మనం 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మంచిగా మెత్తగా అవుతుంది అనమాట. తర్వాత దాన్ని ఒక 2 టైమ్స్ మనం నానబెట్టేసుకునేటప్పుడే కొంచెం రెండింటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత నానబెట్టుకుంటే ఆ వాటర్తో పాటు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అవి మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని అటుకుల్ని, బొంబాయి రవ్వని, దాంతోపాటు కొంచెం పెరుగు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం దోశ బ్యాటర్ని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగానే దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మాత్రం బ్యాటర్ని మాత్రం గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువైపోయినా కూడా మళ్ళీ దోశలు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా వచ్చేసాక ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకొని దోశనైతే వేసేసుకున్నాను. మరి ఇవి పలుచగా అయితే రావు, సాఫ్ట్గా అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి, కానీ పలుచగా అయితే రావన్నమాట. కొంచెం క్రిస్పీగా అయితే కొంచెం కష్టం. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇది రవ్వతో చేస్తున్నాం కాబట్టి అంత మనం నార్మల్ దోశ బ్యాటర్ లాగా హైలో పెట్టుకొని చేసుకోలేము, మళ్ళీ లోపల కుక్ అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా చేసుకోండి. మీరు కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.